రీసెంట్ టైంలో ప్రియాంక మీరు ఒక షోలో ఒక అవుట్ఫిట్ వేసుకున్నారు, దాని మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నేను అసలు ఐ వాజ్ లైక్ షాక్డ్. ఏంటి అంటే ప్రపంచం మొత్తం ఆగిపోయినట్టు వాళ్ళందరూ కలిసి నా మీద పడిపోయారు. ఎందుకు అర్థం కాలే. ఐ డోంట్ నో వై. అంటే మీరు అప్పుడు ఎలా నాకు ఫ్రీడమ్ లేదా అంటే నా XYZ రోల్ నేను ప్లే చేశాను పాస్ట్ లో, అంటే అదే రోల్ నాది, అదే ఫీల్ లో సేమ్ లుక్స్ లో నేను ఐఎమ్ అన్ యాక్టర్. ఐ కాంట్ కంటిన్యూ బీయింగ్ లైక్ దాట్. గలీజ్ కామెంట్స్ చేయడం అసలు అంటే మీకు అంత ఫ్రీడమ్ వచ్చేసిందా? నాకు నేను డ్రెస్సింగ్ సెన్స్ లో నాకు సెన్స్ లేదు అది ఇది అని చెప్పారు. బట్ యూ హ్యావ్ సో మచ్ ఫ్రీడమ్. ఆడపిల్లని చూడకుండా మీరు ఏది పడితే అది రాసేస్తే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఫ్యూ కామెంట్స్ చూసి అయితే నాకే అసహ్యం వేసింది. నేను ఈ కామెంట్స్ ఎందుకు చూస్తున్నాను అని. ఆ టైంలో శివు మీకు ఎట్లా సపోర్ట్ చేశాడు? ఇగ్నోర్, అంతే, వదిలేసాడు. ఇగ్నోర్. నువ్వెందుకు చూస్తున్నావు? యూ డిడ్ వాట్ యూ వాంటెడ్ టు డూ, ఇట్స్ ఫైన్. ఏమీ బ్యాడ్ గా కనిపించలేదు. ఎవ్రీథింగ్ వాజ్ అండర్ యోర్ ఓన్ లైకింగ్స్. సో ప్రాబ్లం లేదు, ఏముంది దాంట్లో. అంటే అమ్మాయిలు డ్రెస్సింగ్ విషయంలో ఈ రిస్ట్రిక్షన్స్ అనేది ఉండాలా ఉండకూడదా? అది మీరు ఎక్కడ ఏం వేసుకుంటున్నారు అనేది మనకు తెలుస్తుంది. అవును. I will have my sense of what to wear, where to wear. As a woman, you know how to dress and where to dress. So basic గా అంత డీప్స్ వేసుకొని nobody will go to అంటే ఇంట్లో తిరగరు, లేకపోతే ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళరు. I don't know, it's పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ అనుకుంటా. వాళ్ళు ఎలా అమ్మాయిల్ని ఎలా ట్రీట్ చేస్తారో అబ్బాయిలు కూడా వాళ్ళని చెప్పడము, నేర్పడము, హౌ టు టాక్ టు దెమ్, హౌ టు బిహేవ్ విత్ దెమ్. అట్ ద సేమ్ టైం అమ్మాయిలకి కూడా ఉండాలి వేర్ యువర్ డ్రెస్సింగ్ అండ్ వాట్ యువర్ డూయింగ్. మీరు ఆ డ్రెస్సింగ్ ఏదైతే వేసుకున్నారో ఆ షోలో, ఆ తర్వాత మీ మమ్మీ చూసి మిమ్మల్ని ఇంట్లో కొట్టారట, ఇట్లాంటివి వేసుకున్నావు ఎందుకు నువ్వు అని. అంటే రాసే వాళ్ళు చాలా రాస్తారండి. యూ కాంట్ స్టాప్ దెమ్ అండ్ పీపుల్ కాంట్ సీ యూ హ్యాపీ. ఫస్ట్ థింగ్, మీరు స్టైల్ మంచిగా చేశారు, ఫ్యాషన్ సెన్స్ బాగుంది, సంథింగ్ ఆర్ ది అదర్, దే విల్ నాట్ కామెంట్ దోస్ స్టఫ్. మెనీ పీపుల్ నాకు చాలా పాజిటివ్ కామెంట్స్ కూడా చెప్పాను, చాలా కొత్తగా అనిపించింది, బాగుంది. ఐ లైక్ ట్రైయింగ్ న్యూ స్టఫ్. ఫస్ట్ థింగ్, నాకు వేరే డిఫరెంట్ లుక్స్ ట్రై చేయడం. బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత చాలా మారిపోయావని చాలా మంది చెప్పారు. బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఎందుకు మారాను? ఏం మారలేదు. అప్పటి వరకు ఐ వాజ్ డూయింగ్ సీరియల్స్, అప్పటి వరకు ఐ వాజ్ డూయింగ్ సంథింగ్. ఆ రోల్ ని కంటిన్యూ చేశాను, అప్పటి వరకు ఆ పద్ధతిని మెయింటైన్ చేశాను. ఇప్పుడున్న ప్రియాంక, దిస్ ఇస్ నాట్ సమ్ XYZ రోల్స్ ప్రొఫైల్, ఇది నా ప్రొఫైల్. సో నేను నా ప్రొఫైల్ని ఎలా కావాలో అలా ఉంచవచ్చు. మీకు నచ్చితే ఫాలో చేయండి, లేదు అంటే అన్ఫాలో కొట్టండి. గలీజ్గా కామెంట్ చేయకండి. మేము మనుషులమే, వీ ఫీల్ బ్యాడ్, వీ ఆల్సో గెట్ టియర్స్. చూసేటప్పుడు మేము దీనికి చేయలేదు కదా అని అనిపిస్తుంది. దట్స్ వెరీ, అంటే మేబీ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. అన్నెసెసరీ ఏదో ఐడి ఉంది కదా అని కామెంట్స్ పెట్టేడాలు, ఐ డోంట్ నో. ఇంకొకటి, ఐ వాజ్ కంటిన్యూయింగ్ బిగ్ బాస్ గురించి, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక. సో బేసికలీ మౌనరాగం చేసే వరకు బాగానే ఉండింది. ఐ వాజ్ వెరీ థిన్, వెరీ స్లిమ్, పర్ఫెక్ట్ మై బాడీ వాజ్ అకార్డింగ్ టు మీ. అప్పుడు ఎంత, ఒక 17-18 ఉంది నా ఏజ్. ఇప్పుడు ఐమ్ 27. నేను మౌనరాగం సేమ్ సీరియల్ చెన్నైలో చేయడం మొదలు పెట్టాను. ఓ, మన తెలుగు ఇంకా అక్కడ. యా, ఇక్కడ షెడ్యూల్ ఎండింగ్ ఉంది అంటే ఆ రోజే నేను మార్నింగ్ షూటింగ్ కి బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. సో నిద్ర లేకపోవడం వల్ల, ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల, అక్కడ అయిపోతే ఇక్కడ అయిపోతే అక్కడ, ఇంటి ఫుడ్ దొరకకపోవడం. ఐ యూస్ టు స్లీప్ విత్ 1 బనానా అండ్ వాటర్ అప్పుడప్పుడు. బికాస్ మమ్మీ పెట్టే ఫుడ్ మీకు ప్రతి చోట దొరకదు. ఆ టైంలో ఆల్మోస్ట్ 8 months నేను మా ఇంటికి వెళ్ళలేదు, బెంగళూరుకి వెళ్ళలేదు. మై పేరెంట్స్ స్టే దేర్. అప్పుడు ఏమైందంటే ఐ గాట్ థైరాయిడ్. సో హైపోథైరాయిడిజం అవుతుంది కదా. సో మై లోవర్ బాడీ స్టార్ట్స్ కొంచెం బల్కప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దాట్స్ హౌ ఐ హ్యాడ్ జానకి కలగానే లేదు టైంలో ఐ బికేమ్ అ లిటిల్ హెల్దీ. బాగానే ఉన్నావు బట్ కొంచెం హెల్దీ అయిపోయావు. ఏంటి అంటే పీపుల్ థింక్ నేను ఒళ్ళు పెరిగింది, ఫుడ్ తింటుంది మంచిగానే అనిపిస్తుంది. బట్ నాట్ ఎవ్రీబడి నోస్ దట్ ఐ గాట్ థైరాయిడ్. సో ఒక అమ్మాయికి వెన్ యూ గెట్ డబుల్ చిన్, మీకు కొంచెం ఫ్యాట్ పెరిగినప్పుడు మీరు దాని ప్రకారంగా డ్రెస్అప్ చేస్తాం. సో అప్పుడు నేను 1 piece వేసుకొని డీప్స్ వేసుకొని తిరగలేను. వెన్ ఐ హ్యావ్ ఫ్యాట్ హియర్ అండ్ దేర్ ఐఎమ్ కాన్షియస్ అబౌట్ మై బాడీ. సో అప్పుడు నేను వేసుకోలేదు. బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత ఐ లాస్ట్ వెయిట్. బిగ్ బాస్ లో అందరూ తగ్గుతారు, నేను చాలా తగ్గాను. బిగ్ బాస్ లో ఒక్కటే రిలీఫ్ వాజ్ స్విమ్మింగ్. కొంచెం వాటర్ లో వెళ్తే కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది. బికాస్ అక్కడ ఉన్న స్ట్రెస్ కి చాలా రిలీఫ్ వచ్చేది. నేను ఫ్లోట్ ఎక్కువ చేస్తాను వాటర్ లో. ఐ యూస్ టు ఎంజాయ్. సో వాటర్ లో ఉండేసరికి డ్రాస్టిక్లీ నా
బాడీ స్టార్టెడ్ లూజింగ్ వెయిట్. సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసరికి ఐ వాజ్ అగైన్ బ్యాక్ టు మై బాడీ విచ్ ఐ వాంటెడ్. సో ఇప్పుడు వెన్ ఐఎమ్ ఏబుల్ టు వేర్ సంథింగ్, నేను ఇప్పుడు ఏం సీరియల్ చేయట్లేదు, ఒక రోల్ని ఫాలో చేయట్లేదు అంటే ఐ కెన్ వేర్. ఇప్పుడు నా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి దట్ నేను ఇంకా కొత్తగా ట్రై చేయొచ్చు అని. సో ఎందుకు ట్రై చేసుకోకూడదు అని ఇప్పుడు చేస్తున్నా. సో దిస్ ఇస్ ద హోల్ థింగ్ ఆఫ్ వై ఐఎమ్ బిగ్ బాస్ తర్వాత ఎందుకు చేంజ్ అయిపోయామంటే ఐఎమ్ యాక్చువల్లీ అ పర్సన్. నేను హాలోవీన్ మేకప్ ట్రై చేస్తాను. హాలోవీన్ అంటే హారర్ మేకప్. నేను నా మీద చాలా రకమైన ట్రయల్స్ చేస్తున్నా, బట్ అవన్నీ ఫోటోషూట్స్ అప్పుడు చేయలేదు కదా. సో ఇప్పుడు చేపిస్తున్నా. ఇప్పుడు నాకు అవకాశం చెప్తుంది ఏంటంటే సీరియల్స్ లో అలానే వేసుకోవాలి, బయట నా ఓన్ చాయిస్, నేను ఎలా అయినా ఉంటాను అంటే షోకి అట్లా దాన్ని రెస్పెక్ట్ చేయండి, లేకపోతే వదిలేయండి, కానీ మరీ ఇబ్బంది పెట్టొద్దు. Hello everybody!